ఫ్రెండ్స్ ఈ డాగ్ గుర్తుపెట్టారండి? ఫేస్ మీద చాలా కోసం పెద్ద ఎన్ని డేసుండి గాయమయ్యి ఎతుకుతున్నా అసలు దొరకవే? చాలా అంటే చాలా ఆ! స్ట్రగుల్ అయింది కదా! దీని క్లిప్పింగ్ నేను కనబడట్లేదేంటి? ఇదే వీడియోలో లాస్ట్‌లో ఏరా? ఇచ్చాను, ఒకసారి చూడండి. చాలా భయంకరమైన గాయమైంది. అది ఎలా అయిందో నాకు తెలీదు. అది చాలా బ్లీడ్ అయ్యి దాని నుంచి ఒక విధమైన పస్సొచ్చి, వాటరొచ్చి ఫస్టే మనకి పరిచయం అయితే దానికి నేను పసుపేసి యాంటీబయాటిక్ టాబ్లెట్స్ ఏసి చాలా కేర్ తీసుకున్నానండి ఈ డాగ్ కోసం నేను. నిజంగా ఈరోజు నేను దీన్ని చూసినప్పుడు ఫస్ట్ నేను అసలు ఇది ఆ డాగ్ కాదని చెప్పేసి అనుకున్నాను. ఇంచుమించు 15 ఇటు మినిట్స్ అవునా? కాదా? అని నేను కన్ఫర్మ్ చేసుకోవటానికి టైం తీసుకున్నానండి. నిజంగా 15 మినిట్స్ తర్వాత అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నా అదే డాగ్ అని. దాని నొసటి మీద ఒక బ్లాక్ ఒక డాట్ ఉంది చూడండి. అక్కడ కొంచెం కొద్దిగా రికగ్నైజ్ అవుతుందనమాట. అదే డాగ్ అని చెప్పేసి, గాయమైన డాగ్ అని. నిజంగా ప్రతిరోజు పాలలోనో, బిర్యానీలోనో, స్వీట్‌లోనో దేనికొక దాంట్లో కలిపి యాంటీబయాటిక్ టాబ్లెట్ ఇచ్చేదాన్నండి. నిజంగా దీన్ని చూసినప్పుడు అదే డాగు ఎంతగా క్యూర్ అయింది అని తెలిసి ఎంత హ్యాపీ అనిపించిందంటే నిజంగా నేనేదో చాలా ఒకటేదో అచీవ్ చేసినంత హ్యాపీ అనిపించింది. బాధలో ఉన్న ఒక మనిషికి హెల్ప్ చేస్తే ఎలా ఉంటదో, ఒక డాగ్‌కి, నోరులేని డాగ్‌కి హెల్ప్ చేస్తే నాకలా అనిపిచ్చిందండి. ఈరోజు నేను దాన్ని చూసి గుర్తుపట్టి పిలిచాను. నా వాయిస్ గుర్తుపట్టేసి వెంటనే వచ్చింది. కొన్ని బిస్కెట్స్ ఇచ్చి, కొన్ని పాలు కూడా పెట్టానండి. చూడండి ఫేస్ మీద ఆ గాయం మానిపోయింది. అట్ ద సేమ్ వే దాని మీద హెయిర్ కూడా వచ్చేసింది. చాలా భయంకరంగా స్వెల్లింగొచ్చేసి ఎక్కడ పడితే అక్కడ పడుకునేది. ఆ బాధలో అదేం చేయలేక చూడండి అలా ఉంది దాని గాయం. ఆహ్, నిజంగా ఎక్కడ పడితే అక్కడ పడుకునేది. ఇంకా దాన్ని వెతుక్కొని నేను ఆ పెయిన్‌లో అది ఆహ్, సరౌండింగ్స్‌లోనే ఉండేది. ఇప్పుడు ఈ పెయిన్ తగ్గిపోయి గాయమంతా అయిపోయిన తర్వాత ఒక 1 వీక్, 10 డేస్ నుండి ఇది నాకు కనిపించలేదు. నాకు కనిపించకనే ముందు గాయం ఒక 50% క్యూర్ అయింది. ఈ 10 డేస్‌లో కంప్లీట్‌గా క్యూర్ అయిపోయి హెయిర్ కూడా వచ్చిందండి. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ టైమ్ అండి ఇలాంటి డాగ్‌ని కేర్ తీసుకొని క్యూర్ చేసింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.